విజయవాడలో టీడీపీ బీజేపీ నేతలు బాహాబాహికి దిగారు. ఒకరినొకరు కొట్టుకునే స్థితికి చేరుకున్నారు. స్థానిక వన్ టౌన్ రతన్ సెంటర్ లో ఈ గలాట జరిగింది. టీడీపీ నాయకులు మైలవరపు వీరబాబు, బీజేపీ నగర అధ్యక్షుడు అట్లూరి శ్రీరామ్ మధ్య ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడంపై వివాదం జరిగింది. దీంతో నడి రోడ్డుపై గొడవకు దిగారు కూటమి నేతలు. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, అసలేంటి గొడవ కారణాలేంటి? అనుష, ఏదైతే విజయవాడలోని వన్ టౌన్ రథం సెంటర్ అయితే మాత్రం నిన్న ఒక్కసారిగా ఇటువైపు టీడీపీ బీజేపీ నేతల మధ్య అయితే మాత్రం పెద్ద ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ లో ఆటో పార్కింగ్ స్థలం దగ్గర అయితే మాత్రం ఈ విభేదానికి దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వన్ టౌన్ సెంటర్ ఉన్నటువంటి ఈ గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆ సెంటర్ అంతా కూడా ఎక్స్టెండ్ చేసేందుకు కూడా ఇటు టీడీపీ నాయకులు కూడా ఆ ప్రదేశాన్ని ఎంతగానో ఆటో స్టాండ్ గతంలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ కూడా ఖాళీ చేయించి ఆ ప్రాంతంలోనే రోడ్ ని ఎక్స్టెండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. దీంతో కూడా గత కొన్నాళ్ళ నుంచి వర్షాలు ఉండడంతో అక్కడ ఆ పనులు అయితే ఆగిపోయాయి. దీంతో కూడా అదే ప్రదేశంలో ఆటో పార్కింగ్ మళ్ళీ ఏర్పాటు చేసుకునేందుకు ఆటో కార్మికులు కానీ ఆటో ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి కూడా ఇక్కడ మేము పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పేసి అడగడంతో కూడా అడ్డూరి శ్రీరామ్ కూడా ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి అయితే అతను కూడా చెప్పిన పరిస్థితి జరపడం. దీంతో కూడా ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం కూడా వన్ టౌన్ కిందకు వస్తుంది. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఈ టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఉన్న ఆ ప్రదేశం అని చెప్పేసి చెప్తున్నారు. దీంతో కూడా ఈ ప్రదేశంలోకి మీ ప్రదేశం అంటే మీకు ఇక్కడ వరకే పరిమితి ఉంది, మీరు అక్కడ వరకే రావాలి, ఇక్కడ వరకు పరిమితి లేదని చెప్పేసి అయితే కూడా ఆ ప్రాంతం చెందినటువంటి టీడీపీ నేత ఎవరైతే మైలవరపు వీరబాబు అడ్డు చెప్పడంతో కూడా ఈ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేస్తుంది. అంటే వీరిద్దరి మధ్య కూడా గతంలో ఉన్నటువంటి విభేదాలు కూడా ఈ రోజు ఒక్కసారిగా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి విభేదాలే ఈ రోజు కూడా ఈ ఆటో స్టాండ్ వివాదాన్ని తెరలు తెప్పుకొని ఇక్కడ ఘర్షణ వాతావరణం కూడా చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద పెద్దగా ఆటో కార్మికులు కూడా ఉన్న ఆ సందర్భంలో కూడా చెప్పుకునే వివాదం ఏదైతే ఉందో ఇద్దరి మధ్య కూడా మాట పెరిగి కూడా పెద్ద వివాదానికి అయితే దారి చేసింది. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు కానివచ్చు స్థానికులు కూడా ఒక్కసారిగా షాక్ కి గురైన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక చిన్న ఆటో పార్కింగ్ విషయంలో కూడా ఇది హద్దులు మాయి అంటూ కూడా ఇటేపు కూటమి నేతలే బాహాబాహికి దిగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా నేతలు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు కొంత మాటలు కూడా కొన్ని ఊహించిన మాటలు కూడా మాట్లాడుకుంటూ కూడా వీళ్ళు ఒక నాయకులు అనే స్థాయిలో కూడా దిగజారిపోయి బూతులు తిట్టుకుంటూ కూడా అక్కడ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు కూడా ఇద్దరు నాయకులను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఆగకుండా కూడా ఘర్షణకు దిగారు. అదేవిధంగా ఇటు కాలర్ పట్టుకొని గాను చొక్కాలు పట్టుకొని గలాటాకి దిగిన ఆ పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. దీంతో కూడా కొంతసేపటికైతే మాత్రం అక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటే ఘర్షణ వాతావరణం నెలకొంటాం. అటు టీడీపీ నేతలు ఇటే బీజేపీ నేతలు కూడా అక్కడ పెద్ద ఎత్తున గుమ్మిగూడి పెద్ద గలాట నెలకొన్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు అందరూ కూడా కలగ తీసుకుని అందరినీ అటు పంపించే ప్రయత్నం అయితే చేశారు. దీంతో కూడా ఒక్కసారిగా ఆ విజయవాడలో ఉన్నటువంటి ఇటేపు కూటమి నేతల్లో ఇటేపు టీడీపీ బీజేపీ నేతల్లో కూడా ఉన్నటువంటి పరస్పర విభేదాలన్నీ కూడా బయటకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కూడా గత కొన్నాళ్ళ నుంచి ఆ జిల్లా నేతగా వ్యవహరిస్తున్నటువంటి అడ్లూరి శ్రీరామ్ కానివచ్చు ఇటేపు వీరబాబు మధ్య ఉన్నటువంటి విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయని అయితే చెప్తారు. అంటే వీళ్ళ మధ్య గతంలోనే ఇది ఒప్పందాలు కుదిరాయి, అంటే ఇది మా యద్దు ఇది మీ యద్దు అని చెప్పేసి కూడా పెట్టుకొని నడిచిన ఆ సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ ఘర్షణ వాతావరణంతో వెలుగులోకి వచ్చాయి. దీంతో కూడా నిన్న అక్కడ జరిగినటువంటి వాతావరణం ఏదైతుందో ఆ వాతావరణంలో కూడా వాళ్ళు ప్రధానంగా హద్దుల దగ్గరే ఇది నా పరిమితి, ఇది మున్సిపాలిటీ విజయవాడ మున్సిపాలిటీ ఆ పరిధిలోకి వస్తుంది, ఇది మీ పరిధిలోకి రాదు, మీ హద్దు అక్కడ వరకే ఉంటూ కూడా చెప్పుకొని అందరి ముందే బాహాబాహి దిగిన పరిస్థితి. అంటే ఇప్పటికే రాష్ట్రంలో కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా ఇటేపు అసలు ఉన్నత నేతలందరూ కూడా సమన్యాయంగా వెళ్తున్న పరిస్థితుల్లో కూడా ఇటేపు ఇక్కడ జిల్లా స్థాయి నేతలు అదేవిధంగా ఆ టౌన్ స్థాయి నేతలు కూడా విభేదాలు రావడంతో కూడా పార్టీలో కూడా కొంత విభేదాలు పెద్ద ఎత్తున మొదలవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనుష. దీంతో కూడా ఇప్పటికే కూడా వీళ్ళందరినీ కూడా నేతలు కూడా ఆ సద్దుమణికి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో మరి రానున్న రోజుల్లో కూడా ఎలాంటి జరుగుతాయని కూడా చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆటో స్టాండ్ దగ్గర ఇంత
వివాదానికి తెరదీసిందంటే రానున్న రోజుల్లో ఏదైనా చిన్న చిన్న పార్టీ మీటింగ్ లో పెట్టుకోవాలన్నా కూడా అదేవిధంగా ఇప్పటికే కూటమి పార్టీ అధికారంలో ఏర్పడి సంవత్సరం గడిచినప్పటికీ కూడా రేపు రానున్న రోజుల్లో ఆ పార్టీని ఎలా ముందు తీసుకెళ్లాలి, కూటమిని ఎలా ముందు తీసుకెళ్లి ప్రజల్లోకి బలోపేతం చేయాల్సిన నేపథ్యం ఉన్న నేపథ్యంలో కానీ ఇలాంటి నేతలు బాహాబాహి దేవడంతో కూడా పార్టీలో విభేదాలు పెద్ద ఎత్తున బగ్గుమన్నాయని చెప్పేసి స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు అనుషా. ఎస్ యశ్వంత్, అయితే సీఎం చంద్రబాబు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము, ఇలాంటి ఘర్షణలు ఇలాంటి క్రమశిక్షణ లేకుండా ఎలాంటి బిహేవియర్ చేస్తే మాత్రం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా చెప్తూ వస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇంకా కూటమి నేతలు ఇలా ఘర్షణలు పడడాన్ని ఎలా చూడాలంటారు? రైట్ అనుష, మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మాత్రం వరుస విభేదాల్లో కూడా ఇటు కూటమి ప్రభుత్వం బయటపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా గత కొన్నాళ్ళ క్రితం కూడా ఇటు ఎన్టీఆర్ అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే విభేదం బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా కూడా కొన్ని ఏరియాలో కూడా ఎమ్మెల్యే వర్సెస్ గతంలో ఉన్నటువంటి పాత టీడీపీ లీడర్ల మధ్య కూడా విభేదాలు బయటకు వచ్చిన సందర్భం చూస్తాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇటేపు మన మొన్నదాకా మనం కొంతమంది జనసేన టీడీపీ నేతల మధ్య కూడా ఎన్నో విభేదాలు బయటకు వచ్చాయి. అలాంటి ఘటన కూడా ఈ రోజు విజయవాడలోనే స్వయంగా చంద్రబాబుకి అతి సమీపంలో ఉన్నటువంటి విజయవాడలోనే ఇలాంటి ఘటనలు బయటకు రావడంతో కూడా ఒక్కసారిగా కూడా ఇటేపు టీడీపీ బీజేపీ నేతల్లో కూడా పెద్ద ఎత్తున కూడా దారితీస్తుంది. ఇప్పటికే కూడా కూటమిలో నుంచి చంద్రబాబు ప్రాతినిధ్యంగా ఇటు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నేతలు కూడా ఎక్కడా కూడా ఇటేపు బీజేపీ కానివచ్చు, అదేవిధంగా జనసేన నేతలు ఎవరు కూడా మీరు వ్యక్తిగతంగా దూషించొద్దు, ఏమైనా ఉంటే కన్నా కూర్చొని మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి చేయాల్సిన చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఎక్కడో కూడా పార్టీ లైన్ దాటి మీరు వ్యవహరించొద్దని చెప్పేసి అయితే కూడా చంద్రబాబు చెప్తున్నారు. అలా దాటిన వారిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే ఇటేపు టీడీపీ పార్టీ నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాంటి ఘటనలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది టీడీపీ నేతల్లో కానివచ్చు, అదేవిధంగా కొంతమంది స్థానికుల్లో నేతల్లో కూడా ఇలాంటి మార్పు కనబడలేదని చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యవహారాలు అన్ని కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా చాలా మట్టికి కొంతమంది ఆ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ గైడ్ లైన్స్ తాడుతున్నారు, ఆ పార్టీ పెట్టినటువంటి గైడ్ లైన్స్ ఏమైతే ఉన్నాయో అవి పాటించకుండానే వ్యవహరించి ఆ పార్టీని కొంతసారికి ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. కానీ ఈ ఘటన ఏదైతే ఉందో దీనిపై కూడా టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా ఇప్పటికీ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా టీడీపీ నేతల్ని పిలిచి ఒక విధంగా చిన్న వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి కూడా మనకి తెలిసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా మరి రానున్న రోజుల్లో చంద్రబాబు టీడీపీ నేతల మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీ నేతలపై కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి అడ్డూరి శ్రీరామ్ పై కూడా అటేపు ఉన్నటువంటి బీజేపీ ఉన్నత నేతలు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ దీనిపై అయితే మాత్రం టీడీపీ అధినేతలు అయితే మాత్రం పెద్ద సీరియస్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ గలాటాలు కానివచ్చు, ఇలాంటి కూటమిలో విభేదాలు బయట పెట్టే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కన్ఫర్మ్ గా చట్టపరంగా చర్యలు క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అయితే మాత్రం టీడీపీ నేత చెప్తున్నారు. కాబట్టి దీనిపై కూడా రానున్న రోజుల్లో ఈ నేతపై అయితే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనం తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు మనం అనుష. యశ్వంత్, అయితే కూటమి నేతల మధ్య జరిగిన ఈ ఘర్షణకు సంబంధించి ఆటో డ్రైవర్స్ ఏమంటున్నారు? రైట్, దీంట్లో చూసుకున్నట్టు మాత్రం ఒక యాంగిల్లో ఆటో డ్రైవర్లు ఏదైతే చెప్తున్నారో ఇతరులను మేము పెద్ద మనుషులుగా తీసుకొచ్చి మమ్మల్ని ఆటో స్టాండ్ లో నిల్చోబెట్టి మాకు ఆయన స్థలం కల్పిస్తారని చెప్పేసి ఆటో నేతలు తీసుకొస్తే ఆటో నేతల మధ్యాహ్నం ఇదే కూటమి నేతలు బహాబాహి దిగడంతో కూడా ఈ నేతలు చూసుకుని ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి కొంత ఆశాస్పదంగానే వాళ్ళకి వ్యవహరించడం చెప్పుకోవచ్చు. ఇంత ఒక ఉన్నత స్థాయి నేత, ఒక పక్క జిల్లా స్థాయి నేత, ఒక విధంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ స్థాయి ఈ ఇద్దరు నేతలు కూడా ఒక బాహాబాహి దిగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు వాళ్ళకి ఏం చేయాలో తోచని స్థితి అయితే ఉంది. కొంతమంది ఆటో డ్రైవర్లు అయితే మాత్రం ఇట్లా కూటమిలోనే ఇన్ని విభేదాలు ఉంటే మాకేమి న్యాయం చేస్తారనే విధంగా కూడా ఆటో డ్రైవర్లు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ కూడా మాకు ఏదైనా పార్కింగ్ ప్రదేశిస్తే మేము ఇక్కడ పెట్టుకొని రూపాయి జీవనం గడిపేందుకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి మేము చూస్తుంటే ఇటైపు ఇక్కడ బీజేపీ కానీ వచ్చి ఇటైపు నేతల్లోనే ఇలాంటి పాత వ్యక్తిగత విభేదాలు ఒక్కసారి బయట రావడంతో వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కానీ నిన్న అక్కడ ఏదైతే గలాటా జరుగుతుందో ఆ గలాటాను కూడా ఆపే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పెద్ద గలాటా జరిగి ఆ జనం అంతా కూడా గుమ్మిగూడే ప్రయత్నం అయితే చేస్తారు. ఇటు ఆటో యూనియన్ లో కూడా ఇటైపు టీడీపీకి సంబంధించిన ఆటో యూనియన్ వర్కర్లు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో కూడా వీళ్ళందరూ కూడా ఆపే ప్రయత్నం అయితే చేశారు, గలాటా కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేశారని చెప్పుకోవచ్చు. Right, Ashwan, thank you.